మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అత్తాపూరు డివిజన్ హైదరాగూడ వాసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. శుభకార్యాలతో దావతలతో మద్యపానాన్ని నిషేధిస్తూ తీర్మానించారు. అన్ని సామాజిక వర్గాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు సమిష్టిగా దావతులతో మద్యపానం జోలికి వెళ్లరాదని, నిర్వాహకులు మద్యం సర్వ్ చేయకూడదన్నారు. ఇక పెళ్లిళ్లు, డిన్నర్ల వంటి శుభకార్యాల లేదా దావత్లలో బహిరంగ మద్యం నిషేధించడం వల్ల మహిళలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, యువతరంపై దుష్ప్రభావం చూపుతుందని రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఇది సమాజంపై కూడా చెడు ప్రభావం చూపుతుందని వక్తలు అన్నారు. ఆర్థిక స్తోమత ఉన్న ధనవంతులు దావత్లో మద్యపానం పంపిణీ చేయడం వల్ల ఆర్థిక స్తోమత లేని పేద మధ్యతరగతి వాళ్ళు కూడా అదే దారిలో వెళ్లి ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఏర్పడుతుందని విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల రాజకీయ నాయకులు కొలను సుభాష్ రెడ్డి, రామేశ్వరరావు, నాగరాగూడెం, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దావతులలో, ఫంక్షన్లలో బహిరంగంగా మద్యపానాన్ని పెట్టి అందరికీ సర్వ్ చేయడం వల్ల, దావతులు ఏర్పాటు చేయడం వల్ల చాలా మంది మహిళలు కానీ పిల్లలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందులను దూరం చేయడానికి తర్వాత కొనసాగించకుండా మంచి సంస్కృతిని పెంపొందింపజేయడానికి గాంధీ జయంతిని నిర్ణయం తీసుకుంటున్నాము. ఇక ముందు ఇక్కడ ఉన్న వాళ్ళు తమ తమ దావతులలో మందు పోయడం కానీ, లేకపోతే మద్యపానాన్ని లిక్కర్ సర్వ్ చేయడం కానీ జరగదని మేము ఈ గాంధీ భక్తిగా ప్రమాణం చేస్తున్నాము. ఇందులో ఉన్నవాళ్ళు మద్దు పార్టీలు ఏర్పాటు చేసుకోగా, అంటే దావత్వాలు మాత్రమే, కేవలం బహిరంగంగా దావత్వాలు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇండివిజువల్ వ్యక్తిగతంగా ఎవరి అభిప్రాయం వారిది, ఎవరి ఇష్టం వారిది. అయితే దీనికి కట్టుబడి ఉంటామని, ఈ మందు పోయము, మందు తాగము దావత్వాలు. గాంధీ జయంతి సందర్భంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. చారిత్రక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేమందరం హైదరాగూడ నివాసులం అందరము ఫంక్షన్ హాల్లో, దావత్లలో మందులు కానీ టేబుల్ వేసి ఎవరికి మందు పెట్టమని ప్రమాణం చేస్తున్నాము. తెస్తే కూడా తాగమని ప్రమాణం చేస్తున్నాము. మద్యపానం